సౌత్ ఇండియా స్టార్స్ మధ్య ఫైట్స్ అంటే చాలా రేర్ అని మనం అనుకుంటాం. కానీ రోల్స్, ఫ్యామిలీ ఇష్యూస్, మూవీస్, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, స్టేట్మెంట్స్ ఇలాంటి రీజన్స్ వల్ల కొన్ని కాంట్రవర్సీస్ ఏకంగా పబ్లిక్ లో హెడ్ లైన్స్ అయ్యాయి. ఈ లిస్ట్ లో కొన్ని ఫైట్స్ నిజంగా షాకింగ్ గా ఉంటాయి. సో ఈ వీడియోలో సౌత్ సినిమాలో జరిగిన మేజర్ యాక్టర్ కాంట్రవర్సీస్ అండ్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఇన్ ది లిస్ట్ ఈజ్ చిరంజీవి వర్సెస్ రాజశేఖర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఒక ఈవెంట్ లో ఇంటర్నల్ ఇష్యూస్ గురించి డిస్కషన్ జరుగుతుండగా రాజశేఖర్ స్టేజ్ మీదకి వచ్చి అసోసియేషన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. చిరంజీవి గారు అప్పుడు మెంబర్స్ అందరూ ఫ్యామిలీ లాగా కలిసి వర్క్ చేయాలి అని చెప్తుండగా రాజశేఖర్ తన సైడ్ ప్రాబ్లమ్స్ గురించి పబ్లిక్ లో మాట్లాడడంతో సిచ్యువేషన్ సీరియస్ అయింది. అసోసియేషన్ వల్ల తనకి పర్సనల్ లాసెస్ వచ్చాయని, మూవీ ఆపర్చునిటీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయని రాజశేఖర్ గారు చెప్పారు. ఇన్సిడెంట్ తర్వాత రాజశేఖర్ మా పొజిషన్ నుంచి రిజైన్ చేయడంతో కాంట్రవర్సీ ఇంకా బిగ్ అయింది. సెకండ్ వన్ ఇన్ ది లిస్ట్ ఈజ్ మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్. 2024లో మోహన్ బాబు మరియు తన సన్ మంచు మనోజ్ మధ్య ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ పబ్లిక్ లోకి వచ్చాయి. జలపల్లి రెసిడెన్సీ దగ్గర సిచ్యువేషన్ చాలా టెన్స్ అయింది. రెండు సైడ్స్ నుంచి పోలీస్ కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అవ్వడంతో మీడియా అక్కడికి వచ్చింది. ఈ ఎంటైర్ కాంట్రవర్సీ మధ్యలో మోహన్ బాబు ఒక జర్నలిస్ట్ తో జరిగిన ఇన్సిడెంట్ కూడా హ్యూజ్ హెడ్ లైన్స్ అయ్యాయి. ఒక ఫ్యామిలీ ఇష్యూ ఎలా పబ్లిక్ కాంట్రవర్సీగా మారిందో ఇన్సిడెంట్ క్లియర్ గా చూపించింది. థర్డ్ వన్ ఇన్ ది లిస్ట్ ఈజ్ అర్జున్ సర్జా వర్సెస్ విశ్వక్సేన్. విశ్వక్సేన్ అర్జున్ సర్జా డైరెక్షన్ లో ఒక మూవీలో వర్క్ చేయాల్సి ఉంది. అర్జున్ పబ్లిక్ గా విశ్వక్సేన్ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయలేదని అలిగేషన్స్ చేశారు. కానీ షూటింగ్ షెడ్యూల్స్ అండ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి. విశ్వక్ మాత్రం తన వర్షన్ డిఫరెంట్ అని చెప్పారు. తను మూవీ నుంచి వాకౌట్ చేయలేదని, కేవలం 1 డే షూటింగ్ పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది బేసికల్లీ షెడ్యూల్ ఇష్యూస్ ప్లస్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల బిగ్ కాంట్రవర్సీగా మారింది. ఫోర్త్ వన్ ఇన్ ది లిస్ట్ ఈజ్ రష్మిక వర్సెస్ కన్నడ ఇండస్ట్రీ. రష్మిక తన కెరియర్ స్టార్టింగ్ గురించి మాట్లాడుతూ ఒక ప్రొడక్షన్ హౌస్ తనని అప్రోచ్ చేసి ఆడిషన్ కి పిలిచిందని చెప్పారు. అయితే ఆమె తర్వాత చేసిన కామెంట్స్ ని కొంతమంది కన్నడ ఆడియన్స్ రాంగ్ గా తీసుకున్నారని, ఎస్పెషల్లీ కాంతారా గురించి ఆమె చేసిన స్టేట్మెంట్స్ కి తర్వాత సోషల్ మీడియాలో క్రిటిసిజం పెరిగింది. రష్మిక కర్ణాటకని ఇగ్నోర్ చేస్తున్నారు అని కొంతమంది అక్యూజ్ చేశారు. తర్వాత కూడా తన స్టేట్మెంట్స్ వల్ల కాంట్రవర్సీ అకేషనల్ గా సోషల్ మీడియాలో మళ్ళీ ట్రిగర్ అయింది. కానీ రష్మిక సైడ్ నుంచి అఫీషియల్ గా తన ఇంటెన్షన్ ఇండస్ట్రీని ఇన్సల్ట్ చేయడం కాదని చెప్పారు. ఫిఫ్త్ వన్ ఇన్ ది లిస్ట్ ఈస్ ధనుష్ వర్సెస్ నయనతార. నయనతార ఒక ఓపెన్ లెటర్ ద్వారా ధనుష్ మీద క్రిటిసిజం చేశారు. 2015 లో వచ్చిన రౌడీనాన్ ఫుటేజ్ ని తన డాక్యుమెంటరీ కోసం యూజ్ చేయడానికి పర్మిషన్ కోసం అప్రోచ్ చేసిన రెస్పాన్స్ సాటిస్ఫాక్టరీ గా లేదని ఆమె క్లెయిమ్ చేశారు. ధనుష్ ప్రొడక్షన్ హౌస్ నుంచి లీగల్ నోటీస్ కూడా వచ్చింది. దానితో ఇష్యూ సోషల్ మీడియా కాంట్రవర్సీ నుంచి లీగల్ బ్యాటిల్ వరకు వెళ్ళింది. రెండు సైడ్స్ నుంచి డిఫరెంట్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ మ్యాటర్ వల్ల ఫ్యాన్స్ మధ్య హ్యూజ్ డిబేట్ నే స్టార్ట్ చేసింది. సిక్స్త్ వన్ ఇన్ ది లిస్ట్ ఈజ్ బాలకృష్ణ అండ్ అంజలి కాంట్రవర్సీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో ఒక వీడియో వైరల్ అయింది. అందులో బాలకృష్ణ అంజలిని స్టేజ్ మీద పక్కకి మూవ్ చేస్తున్నట్టు కనిపించడంతో సోషల్ మీడియాలో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. చాలా మంది ఆ గెస్చర్ ని డిస్రెస్పెక్టివ్ గా ఇంటరప్ట్ చేసి క్రిటిసిజం చేశారు. కానీ అంజలి లేటర్ సోషల్ మీడియాలో బాలకృష్ణతో తన ఇంటరాక్షన్ గురించి పాజిటివ్ గా రెస్పాండ్ చేసి ఈవెంట్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. సో వైరల్ క్లిప్ ఒకటే ఎలా మాసివ్ కాంట్రవర్సీగా మారుతుందో అంటే ఇదే ఎగ్జాంపుల్. సెవెంత్ వన్ ఇన్ ది లిస్ట్ ఈస్ కొండా సురేఖ వర్సెస్ అక్కినేని ఫ్యామిలీ. ఫైనల్లీ కొండా సురేఖ కాంట్రవర్సీ. సమంత మరియు నాగ చైతన్య డైవర్స్ గురించి కొండా సురేఖ చేసిన కాంట్రవర్షియల్ రిమార్క్స్ హ్యూజ్ బ్యాక్లాష్ కి రీజన్ అయ్యాయి. ఆమె కామెంట్స్ లో కేటీఆర్ పేరు కూడా మెన్షన్ అవ్వడంతో పొలిటికల్ కాంట్రవర్సీగా కూడా అటాచ్ అయింది. కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంత అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. ఎల్లను వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అక్కినేని ఫ్యామిలీ ఆ ఎలిగేషన్స్ ని స్ట్రాంగ్లీ డినే చేసింది. నాగార్జున గారు లీగల్ యాక్షన్ తీసుకుంటామని అనౌన్స్ చేశారు. లేటర్ కొండా సురేఖ తన కామెంట్స్ ని రిట్రాక్ట్ చేశారు. అవి మిస్అండర్స్టాండ్ అయ్యాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ కాంట్రవర్సీ అప్పటికే హ్యూజ్ గా స్ప్రెడ్ అయింది. సో సౌత్ సినిమాలో స్టార్స్ మధ్య ఫైట్స్ పబ్లిక్ గా కనిపించకపోయినా బిహైండ్ ది సీన్స్ డిసగ్రిమెంట్స్ సమ్ టైమ్స్ హ్యూజ్ కాంట్రవర్సీగా మారుతాయి. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్, కొన్ని మూవీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొన్ని స్టేట్మెంట్స్ అండ్ మరికొన్ని లీగల్ బ్యాటిల్స్. మీ ఒపీనియన్ ప్రకారం ఈ కాంట్రవర్సీస్ లో మోస్ట్ షాకింగ్ ఏది? కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సినిమా కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సౌత్ సినిమా అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.